ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రభుత్వం నడవలేని పరిస్థితుల్లో ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లన్నీ పెంచి ప్రతి నెల కూడా మనం రామారామి ఇప్పటికి 27 నెలలు పెన్షన్లు ఇచ్చి 459 కోట్లు ఒక రాజానారాయణ నియోజకవర్గానికి చాలా గొప్ప ఘనకార్యం ఇది. అంతేకాకుండా అన్నదాత సుఖీబాబు కానీ, మనకి గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ, అంతేకాకుండా ఈవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కరెంటు ట్రాన్స్పరెన్సీగా కరెంటు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వటం, అంతేకాకుండా R&B రోడ్లు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ అద్వితీయంగా బ్రహ్మాండంగా రిపేర్ చేసి కొత్త రోడ్లు వేసుకోవటం, మన నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రోడ్లు వేయటం జరిగింది. అదే కాకుండా మనకి ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 కోట్లు ఒక నియోజకవర్గాన్ని తెచ్చిన నాయకులు ఎక్కడా లేరు. అదొక రాజానగరం నియోజకవర్గంలో 200 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తేవటం అంటే 20 కోట్లు చిన్న విషయం కాదు. ప్రతి ఇంట్లోనూ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంటింటికి తిరిగి మన ఎన్టీఆర్ భరోసా ఎలాగ అమలు జరిపామో అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కార్యకర్తలు ఇటు జనసేన అవనండి, తెలుగుదేశం అవనండి, బీజేపీ అవనండి ఇంటింటికి వెళ్ళి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ, ఎక్కడ వైద్యం ఖర్చు అయితే అక్కడ ఇంటింటికి తిరిగి వేళ మనం ఏది ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా అవలేని కేసులకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం కూడా చాలా ఘనకార్యం. ఈవేళ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ధాన్యం అమ్మిన రైతులకి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా డబ్బులు లేవు. గత 2 సంవత్సరాలు కూడా రైతు పండించిన పంటకే మద్దతు ధరే కాకుండా 24 గంటలు, 48 గంటలు దాటకుండా రైతుల ఖాతాలోకి డబ్బులు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు కింద అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ పరుగులెత్తిస్తా నాయకులను పరుగులెట్టిస్తున్నారు, అలాగే అధికారులను పరుగులెట్టిస్తున్నారు. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని కూడా ఎంత అవేర్నెస్ పెంచి అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆలోచన ఈ ఎన్డీఏ కూటమికి ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా, పార్టీలకు అనుకూలంగా ఐకమత్యంతో మెసలవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది గమనించాలి. మనం ఐకమత్యమే బలం. ఎక్కడైనా సామైక్యంగా ఉంటే ఏదన్నా సాధించగలదు. సామైక్యత లేని చోట ఏది సాధించలేము. ఒక్కటి మర్చిపోకూడదు. చిన్న చిన్న స్వార్థలు ఉండొచ్చు, కానీ గెలిపే చేయం, అధికారమే చేయం, అభివృద్ధి చేయమన్న ఆలోచనతో త్రికరణ శుద్ధిగా మన ఈగోల్ని పక్కన పెట్టి కుటుంబంలో ఎలాగుంటున్నాం అంతకంటే ప్రేమగా ఉండవలసిన అవసరం మన 3 పార్టీల మీద ఉంది. మన పార్టీని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. చేత ఈ పార్టీలు భేదాభిప్రాయాలు వస్తే మనకి లాభిస్తుందని ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అవకాశం మనం ఇవ్వకుండా ఐకమత్యమే బలమైన రీతిలో మనం ముందుకెళ్ళాలి. మన నియోజకవర్గం గురించి మీకు చెప్పక్కర్లేదు. 83కు ముందు కరువు కాటకాలతోటి 3 మండలాలు కూడా మంచినీళ్ళు లేని పరిస్థితులు మనం చూసాం. ఈవేళ ప్రతి ఎకరానికి నీరు ఇచ్చాం, ప్రతి పొలానికి దారి ఇచ్చాం, ప్రతి గ్రామంలో హై స్కూల్ కట్టుకున్నాం, ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు కట్టుకున్నాం, ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లు పెట్టుకున్నాం. అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపించాం, చేసి చూపించాం. అలాగే హై స్కూల్ లేని గ్రామం లేదు. ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చి ఈవేళ ప్రైవేట్ పాఠశాలకు మించి గవర్నమెంట్ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ఈవేళ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికి ఉంది. ఈవేళ జనసేన అవనండి, తెలుగుదేశం అవనండి, బీజేపీ అవనండి, ఎవరు ఎక్కువ తక్కువ అన్న భావం మనలో రాకూడదు. మనం అనుకోవాలి తప్పించి మేము అనుకోకూడదు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈవేళ రాజకీయ రంగంలో నియోజకవర్గానికి బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. మనకి
రేపు స్థానిక సంస్థల్లో అఖండమైన మెజార్టీ తోటి మన విజయం సాధించినప్పుడే ఆ నాయకులకు గౌరవం, మన ఎన్డీఏ కూటమికి గౌరవం. మనకు కొంచెం కష్టపడి స్థానిక సంస్థలకు ఇంకా కష్టపడవలసిన అవసరం ఉంది. భారీ మెజార్టీ ఎందుకు వచ్చింది? మనందరూ కష్టపడి పని చేయబట్టే ఎప్పుడు రాళ్ళ మెజార్టీ బత్తుల బలరామకృష్ణ గారికి ఇవ్వగలిగిన కారణం. బొడ్డు వెంకటరామ చౌదరి గారికి సీటు రాకపోయినా త్రికరణ శుద్ధిగా తెలుగుదేశానికి సీటు రాలేదన్న ఆలోచన పక్కనెట్టి బత్తుల బలరామకృష్ణ గారు మన మనిషి, ఎన్డీఏ కూటమి మందన్న ఆలోచనతో భారీ విజయాన్ని చేకూర్చినటువంటి అటు బీజేపీ శ్రేణులు కానీ, ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ, ఇటు జనసేన శ్రేణులు కానీ మనం మర్చిపోకూడదు. ఆ బలం ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి మనం. ఈవేళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరిగినాయి, ప్రతి మండలంలో జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో కూడా, అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనం అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా సంక్షేమ పథకాలు చేస్తున్నాం, అభివృద్ధి నడిపిస్తున్నాం, అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించుకుంటున్నాం, పోలవరాన్ని సూపర్ ప్రాజెక్ట్ కింద 2027కి నీరు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ ప్రభుత్వానికి మన నియోజకవర్గం తరఫున, అలాగే మన ఎమ్మెల్యే గారికి బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, బీజేపీ నాయకులు కూడా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు నమస్కారాలు. సభ్యులకు అందరికీ, రాజానగరం నియోజకవర్గం ప్రజానికానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే కూటమికి కష్టపడి పనిచేసిన అందరికీ ఈ రోజున 2 సంవత్సరాల పండగని ఈ బూరుపూడి కళ్యాణ మండపంలో విచ్చేసిన అశేష ప్రజానికరికి, అక్కలకు, చెల్లెళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదికను అలంకరించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రుడా చైర్మన్ రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, అబ్జర్వర్ అయిన సూర్బాబు గారికి, అందరికీ పండుగ వాతావరణంలో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వాన్ని ఏమి చేసిందని చెప్పవలసిన బాధ్యత మీరు ఈ మీటింగ్ అయ్యాక మీ గ్రామాల్లో ఎవరైనా వైసీపీ వాళ్ళు కానీ, పక్క పార్టీ వాళ్ళు కానీ అడిగితే, లేకపోతే మన పార్టీ వాళ్ళు అడిగినా కూడా ఏమేమి పథకాలు వచ్చినాయి ఈ 2 సంవత్సరాల్లో, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ఈ మీటింగ్ వచ్చిన మన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. అలాగే ఇది జూన్ మాసం. గత 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన పల్లెటూరు రోడ్లు కానీ, రహదారులు కానీ ఏ విధంగా ఉన్నాయి, గోతులు పూడ్చమని అడిగితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారు? జూన్ 15 కల్లా వేసేస్తానని వారు. మీరు మర్చిపోయారేమో. ఏ జూను ఏ సంవత్సరం చెప్పేవాడు కాదైనా. జూన్ 15 కల్లా రోడ్లు వేసేస్తానని చెప్పేవారు ఆయన. కానీ ఏ సంవత్సరమో చెప్పలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో, అనుభవైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి కూటమి నెగ్గిన జూన్లో నెగ్గాము. పండగ వచ్చినప్పటికే అన్ని గ్రామాల్లోనూ రోడ్లేసి పట్టణం నుంచి సంక్రాంతి పండుగలందరికీ ఒక పండుగ వాతావరణంలో మనం రోడ్లేసి అందరినీ తీసుకొచ్చి, మన కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం, మాటలే కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి ఆ రోడ్లే వేళ వైసీపీ వాళ్ళందరికీ నిదర్శనం. ఎందుకంటే వారి ముఖ్యమంత్రి ఏ జూన్కి వేస్తాడో చెప్పలేదు. ఏ సంవత్సరం వచ్చినా జూన్ వచ్చాక వేస్తానని వారు. అటువంటి ముఖ్యమంత్రి మాటలు ఎవరో నమ్మలేదు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి మాట ఎవరో కూడా పరిగణలో తీసుకోకుండా ఈ వేళ కూటమిలో బీటలు తెస్తానికి కులాలమైన కుంబట్లు పెట్టి మనము ఉత్సాహంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, మన నియోజకవర్గంలో మన కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, ఎన్ఆర్జీసీ గ్రాంట్లతోటి ఎన్నో రోడ్లు బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డు వెంకటరామ చౌదరి గారు మన నియోజకవర్గంలో లింక్ రోడ్లు కూడా కలిపి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు చాలా చక్కగా వేశారు. అవి అందరూ మీరు కూడా చూసి, ఈ గవర్నమెంట్లో మాత్రమే, అది వాజ్పేయి గారి గవర్నమెంట్ కావచ్చు, తిరిగి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కావచ్చు, ఆ రోజున ఈ రోజున కేవలం ఎన్డీఏ గవర్నమెంట్లోనే మన ప్రాంతం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగమైందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. వాజ్పేయి కాలంలో మన ప్రాంతంలో నేషనల్ హైవే 16 రాజానగరం నుంచి నిర్మాణం చేసినటువంటి ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది. అదేవిధంగా ఇటీవల నరేంద్ర మోడీ గారి సారథ్యంలో
అలాంటి హైవే మళ్ళా కోరుకొండ గోకవరం మీదుగా అరకు మీదుగా విజయనగరం వరకు ఈ NH 516E నిర్మాణం చేస్తున్నటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అంతకుముందు గోకవరం ప్రాంతంలో గుమ్మలదొడ్డి ప్రాంతంలో ఈ యొక్క ఆయిల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాలను మనం ఇక్కడి నుంచి ప్రజలందరికీ అందించే విధంగా ఆ నిర్మాణం కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మన నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సౌభాగ్యదాయిని. మరి అలాంటి ప్రాజెక్టుని మరి మన ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ అనేటువంటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక నిమిషం సార్, మరొక 45 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఈ 45 నిమిషాల తర్వాత అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ విజయోత్సవ సభ నిర్వహించినటువంటి మన శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారికి, మరి అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి, మన తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజమండ్రి రోడా చైర్మన్ గారు అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, మరి అలానే బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి, మన రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సూర్బాబు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, నాయకులు, మహిళా సోదరులు, పత్రికా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు విజయోత్సవ సభ జరుపుకోవడానికి కారణం మన కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎంతో రాష్ట్రాన్ని కుంటుపడిపోయి నానా బేభత్సంగా పరిపాలించినటువంటి గత ప్రభుత్వంలో చూస్తే రోడ్లు గుంతలు పడిపోయి సకాలంలో ఉద్యోగస్తులకి జీతాలు చెల్లించలేని పరిస్థితి, 20వ తారీఖు వస్తేనే కానీ జీతాలు వేయలేనటువంటి గవర్నమెంట్ని చూసాం. మరి కొన్ని ఎయిడెడ్ స్కూళ్ళు ఉపాధ్యాయులను వేయలేక ఎయిడెడ్ స్కూల్ని మూతలేసేయడం చూసాం. మరి అటువంటి ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో 16,300 చిల్లర ఉపాధ్యాయుల పోస్టులు కూటమి ప్రభుత్వం నియమిస్తే అందులో అవకతవకలు జరిగాయని ఈ మధ్య వైసీపీ వాళ్ళకి ఏమీ తోయక అసత్య ప్రచారం చేయడం జరిగింది. మరి వాటన్నిటికీ కూడా మన వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఏంటంటే అవకతవకలు ఉంటే కదా వాళ్ళు ఏమన్నా చేయగలిగడానికి చెప్పగలడానికి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు వేసినటువంటి ప్రశ్న నిర్ధారణమై అసత్య ప్రచారం కింద వాళ్ళే తలంచుకునే పరిస్థితికి దిగజారిపోయారు. వాళ్ళు ఏమి ప్రచారం చేయాలో తెలియలేని పరిస్థితి. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ రోడ్లు గుంతలు పడినా ఎంబటే ఇమీడియట్గా వాటిని పూడ్చి రోడ్లు వేయడం జరిగింది, ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి అలానే రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నంటుండు ఈ పార్టీల్ని మనం మర్చిపోకుండా మన రాష్ట్ర ప్రజల, మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎల్లవేళ్ళ చక్కని మెజారిటీతో గెలిపించి పార్టీకి మనం మంచి పేరు పెట్టేది తేవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కూటమి, జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ జనసేన పార్టీ నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసింది కోరుచున్నాం.
అలంకరించినటువంటి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, అదే తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట చౌదరి అన్నయ్య గారికి, అదేవిధంగా పిక్కి నాగేంద్ర గారికి, జిల్లా అధ్యక్షులు అదే సూర్బాబు గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం అనే దాని గురించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన పార్టీలో పని చేయటం తప్ప గొప్పలు చెప్పుకోవడం మనకి చేత కాదు. పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అభివృద్ధి కనిపిస్తుంది తప్ప, సంక్షేమం కనిపిస్తుంది తప్ప మన మాటలు ఎవరికి వినిపించవు. అభివృద్ధి అనేది గత ప్రభుత్వంలో ఆమడ దూరాన్ని ఉంటే అభివృద్ధి మన ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. కాకపోతే కోడిగుడ్డుకు ఏకలు ఉండవని తెలుసు, కాకపోతే వాళ్ళు పీకుతా ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళే చెప్తున్నారు. కోడిగుడ్లకి ఏకలు లేకపోయినా వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి వాళ్ళు మనకి ఏకలు పీకుతా చూపుతారు, కానీ ఉండవన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా సంక్షేమం అనేది ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలుసు. తల్లికి వందనం ఇస్తామని ఇది ఒకళ్ళ ద్వారా జరిగే అభివృద్ధి కాదు. ఇంత క్రితం అయితే ఆయన ఒక్కడే చీకటి రూములో కూర్చుని జీవోలు పాస్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. 3 మహామేధావులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి 3 మేధావులు ఆలోచించి అభివృద్ధి ఎలా పరిగెట్టించాలన్న వీటిలో ఇప్పుడు అభివృద్ధి అనేది తీసుకెళ్తున్నారు. అవసరమైతే మోడీ గారు హైదరాబాద్ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించి ప్రతి కార్యక్రమాన్ని మనకి చేపడతారు. ప్రతిదీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళేవారు గత నాయకులు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసి మోడీ గారు అయితే హైదరాబాద్ వచ్చి మన ఆత్మ గౌరవాన్ని పెంచడానికి మన దగ్గరికి ఆయన వస్తున్నారు. మీరందరూ అది గుర్తించుకోవాలి. మనం పదే పదే చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన గొప్పతనం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో త్యాగాలు చేసుకుని, ఎన్నో తగ్గించుకుని, ఒకరికొకరు తగ్గించుకుని, ఒకరికొకరు హెచ్చించుకుంటూ మన కోసం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఒక 1000 తలల రావణాసురుడిని పడగొట్టి మనం అందరం ఈరోజు పరిపాలనలోకి వచ్చాం. అదందరూ మీరు గుర్తుపెట్టుకోవాలా. మన వైసీపీ వాళ్ళ మాటలకి లొంగిపోయి మనం ఎప్పుడు కూడా